కానీ హసీనా గారు రాజీనామా చేశారు, తను బయటికి వెళ్ళిపోయారు. బ్రిటన్ వెళ్దామంటే బ్రిటన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత భారత్తో మాట్లాడుకుని భారత్తో తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే తన బంగ్లా వదిలేసి వచ్చిందో లేదో బయటకు వచ్చేసిందో ఇమీడియట్గా బంగ్లాదేశ్ రాజధాని అయినటువంటి ఢాకాలో కూడా తన నివాసంలోకి వెళ్ళిపోయారు. ఎవరికి ఏది దొరికితే అది పట్టుకెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళి కూడా విధ్వంసాలు సృష్టిస్తూ ఉన్నారు. స్టిల్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ ఇంకా అదుపులోకి రానటువంటి పరిస్థితి. ఆర్మీ దేశాన్ని తన కంట్రీలోకి తీసుకున్నా కూడా ఇప్పుడు కూడా ఇంకా చూస్తూ ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అమర్ గారు, ఐ హ్యావ్ ట్రావెల్డ్ బంగ్లాదేశ్ సెవెరల్ టైమ్స్. ఎస్ సార్. నేను సార్క్ దేశాలకు అడ్వైజర్గా ఉన్నప్పుడు సార్ మన కంట్రీలో లేనటువంటి బిల్డింగ్స్ ఉంటాయి అక్కడ. ఓకే. బంగ్లాదేశ్ ప్రపంచంలో ఉన్న ప్రతి బ్యాంక్ అక్కడ ఉంటుంది. ఓకే. బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఉంటాయి. ఎందుకంటే అది డిఫరెంట్ స్టోరీ. మళ్ళీ ఓకే, నీకు ప్రతి ట్రాన్సాక్షన్ ఆడికేం జరుగుతుంది ప్రపంచంలో. సో ఇవన్నీ సాధారణంగా ఏమైందంటే ఒక కంట్రీ గ్రో అవుతున్నప్పుడు సిస్టమేటిక్ స్టెప్స్ పడకపోతే దాని ప్రభావము దాని సిటిజన్స్ మీద చాలా ఉంటుంది. టైం టు టైం పర్ఫెక్ట్ పాలసీస్ అనేది ఫ్రేమ్ చేయాలి. ఆ ఫ్రేమ్ చేసి దాని ప్రతిఫలాలు ప్రజలకు అందాలి. డిక్టటోరియల్ గవర్నమెంట్స్ ఎక్కడ ఉండే అమర్ గారు అంటే ఇప్పుడు ఉన్న కొన్ని కంట్రీస్ కూడా అవి కూడా ఫాలో అవుతాయి సార్. ఇవాళ పబ్లిక్ సోషల్ మీడియా గ్రో అయిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏమవుతుంది అనేది తెలుస్తుంది. ఇవాళ ఇన్ఫ్లేషన్ అక్కడ తాండవం ఆడింది. రేట్స్ హ్యావ్ ఇంక్రీజ్ లైక్ ఎనీథింగ్. సో ఇవన్నీ కూడా చూస్తే అక్కడ ఒక ప్రాంతం ఉంటుంది, అంటే టూ సైడ్స్ ఉంటుంది. ఇప్పుడు హుస్సేన్ సాగర్ మన దగ్గర ఎట్లా ఉంది, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్. అక్కడ సైడ్ ఓన్లీ రిక్షలు నడుస్తాయి, లక్షలాది రిక్షలు. మళ్ళీ ఇంకొక సైడ్ నీకు అన్ని హై అండ్ కార్లు. ఓకే. అవి ఇక్కడ రావు, ఇవి అక్కడ పోవు. ఎందుకు డిఫరెన్స్ ఏంటి? అంటే ద రిచ్ క్లాస్ స్టేస్ ద అదర్ సైడ్. ఓకే. యూ నేమ్ ద బ్యాంక్ ఇన్ ద వరల్డ్, యూ సీ దట్ బ్యాంక్ ఇన్ బంగ్లాదేశ్. ఓకే. కాబట్టి లాట్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు దీని కమింగ్ టు కట్ షార్ట్, బంగ్లాదేశ్ ఏ విధంగానైతే గ్రో అవ్వకుండా కొన్నిసార్లు ఇండికేటర్స్ వస్తాయి సార్. ఆ ఇండికేటర్స్ వచ్చినప్పుడు దాన్ని మనము సెన్స్ చేసి కరెక్ట్ సెట్ చేసుకుంటే సెట్ అయిపోతారు. ఓకే. దాన్ని కొద్దిగా కూడా వెల్లెప్ చేసినాం అనుకో, అది మనల్ని వెల్లెప్ చేసేస్తుంది. ఓకే. ఇప్పుడు ఏ ముజ్బుల్ రెహమాన్, షేక్ ముజ్బుల్ రెహమాన్ గారు స్ట్రగుల్ చేసి ఫ్రీడమ్ తెచ్చినో వాళ్ళ బిడ్డ ఫ్రీడమ్కి వాల్యూ లేకుండా పోయింది. ఆ బిడ్డ రూల్ చేసింది, ఆ రూల్కి వాల్యూ లేదు. బికాస్ యువర్ పాలసీస్ ఎఫెక్టెడ్ ద థాట్ ప్రాసెస్. ఎక్కడ వచ్చింది ఇప్పుడు ఆ ఫ్రీడమ్? ఇప్పుడు ఆలోచన చేసింది మనకు ఫ్రీడమ్ తెచ్చిన వాళ్ళకి మనకి ఇవ్వాలని, దాంట్లో తప్పు లేదు. దాని తర్వాత వాళ్ళ ఖాందానికి నడుస్తూనే ఉండాలా, ఆ వంశంకి అంతా నడుస్తుండాలంటే ప్రజలు క్వశ్చన్ చేశారు. అది ఎవరు డిసైడ్ చేస్తారు? ఆయన ఒరిజినల్ ఫ్రీడమ్ ఫైటరా లేదా? గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అన్నప్పుడు తిరుగుబాటు వచ్చింది. అందులో ఎన్నో కరప్షన్స్ జరిగినాయి అనమాట. సో మీరు ఎన్నో షార్క్ దేశాలకు అడ్వైజర్గా కూడా పనిచేశారు. బంగ్లాదేశ్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి మీరు ఇచ్చినటువంటి అడ్వైజర్లో ఈ అంశాలు కూడా ఎప్పుడన్నా గతంలో మీ దృష్టికి రావడం కానీ, మీరు ఆ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళటం కానీ ఎప్పుడు కనబడలే అమర్ గారు. మేము పోతే ట్రేడ్ రిలేటెడ్ యాక్టివిటీస్ మీద పోతుంటిమి, డబ్ల్యూటీఓ రిలేటెడ్ ఇష్యూస్ మీద పోతుంటిమి. దెన్ ఇప్పుడు వీళ్ళకు రీసెంట్లీ ఇప్పుడు యాక్చువల్ 26లో దే ఆర్ బికమింగ్ గ్రాడ్యుయేట్స్ అన్నమాట. గ్రాడ్యుయేట్ అంటే లీస్ట్ డెవలప్ కంట్రీస్ నుండి డెవలప్ కంట్రీ స్టేటస్ వస్తుంది అలా. ఆ స్టేటస్ వచ్చే తరుణంలో ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇట్స్ రియలీ డిఫరెంట్. అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రీ ప్లాన్డ్ యాక్టివిటీ అనుకోవచ్చు అంటారా? ప్రీ ప్లాన్ యాక్టివిటీ అంటే పాలకులు ఎప్పుడైతే కంట్రీని రూల్ చేస్తున్నప్పుడు దే నీడ్ టు హ్యావ్ ఐ ఆన్ ఎవ్రీ సెక్టర్ అండ్ ఇట్స్ గ్రోత్. అంతే కదా. దే నీడ్ టు హ్యావ్ ఐ ఆన్ ఎవ్రీ సెగ్మెంట్ ఆఫ్ ద సొసైటీ అండ్ వాట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్స్ ద సొసైటీ రిక్వైర్డ్.
the students required, Hmm. the school students required, the graduates required, the postgraduates required, how the infrastructure of the country need to be developed, how this country need to be equipped to compete in global uh, markets Yes, in sir. various verticals. Hmm. It may be a software sector, it may be a garment sector, it may be other related sectors in which they are good at. అట్లా అవన్నీ రోల్ ప్లే చేస్తాయి. Hmm. మమతా గారు కూడా మధ్యలో వెళ్ళి మీ దగ్గర ఎటువంటి ఇది ఉన్నా కానీ మీరు వెస్ట్ బెంగాల్కి రావచ్చు అన్నారు. అవును. ఇవన్నీ ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది బాంగ్లానే, వెస్ట్ బెంగాల్ మన వాళ్ళు మాట్లాడేది పార్ట్ ఆఫ్ ఇండియా కాబట్టి ఆ ఇది ఉన్నది. దిస్ ఈజ్ అ మేజర్ డెవస్టేషన్. కానీ మనకి సరిహద్దుల్లో ఉన్నారు. ఈ ఎఫెక్ట్ కానీ ఇండియా మీద ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటే ఏం చెప్తారు సార్? ఇండియా మీద ప్రభావం అంటే ఇండియాలో ఉన్న ఇండియాని ఇప్పుడు ఎవరు రూల్ చేస్తున్న వాళ్ళ మీద పట్టి ఉంటుంది. మోడీ గారు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్. ఆయన ఉన్నంత మటుకు ఏమి కాదు అమర్ గారు. ఓకే. దట్ ఈస్ ఫర్ షూర్. బికాస్ ఈజ్ డిప్లొమాసీ, ఈజ్ డిప్లొమాటిక్ టైఅప్స్ విత్ వేరియస్ అదర్ కంట్రీస్ ఓకే will give a helping hand to most of the countries, and that we have seen he has curbed Pakistan rightly. Then ఇవాళ టోటల్ బంగ్లాదేశ్ బార్డర్ అంతా కూడా సీజ్ అయిపోయింది, తెలియగానే సీజ్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు వాళ్ళు చెప్పారు కి బంగ్లాదేశ్ మేడం షేక్ హసీనా ఈజ్ ఇన్ ఇండియా అని మనకు తెలియదు. బట్ నార్మల్గా ఏమైందంటే డిప్లొమాటిక్ ఇవి ఉన్నప్పుడు దే విల్. సో అది ఎక్కడి వరకు తెలియదు మనకు. ఇప్పటి వరకు అయితే ఏమి ఓపెన్లీ మన తరఫు నుంచి స్టేట్మెంట్స్ ఏం రాలే. బట్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ he plays a very important role in protecting the country. And I think there won't be any impact in his regime.